నమస్తే సార్. నమస్తే అండి. సార్, ట్రంప్ అయితే కనుక ఒక మోనార్క్ లాగా పాలిస్తూ వస్తున్నారు. ఎస్. సో ఏ డేట్స్ ఉండటం వల్ల అతనికి అలాంటి రూలింగ్ అనే చేస్తున్నారంటారు? అతని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 14/6/1946. ఓకే. అయితే ఇక్కడ 44 వచ్చింది ఆయన డేట్లో. అంటే రాహు ప్రభావం అనేది చాలా హెవీగా ఉంటుంది. రాహు ప్రభావం ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా పొగరుగా ఒక నియంతలాగా నా మాటే వినాలి, నేను చెప్పిందే చేయాలి. రాహువుకి ఓన్లీ హెడ్ ఉంటుంది. అంటే ఆ పవర్ మొత్తం కూడా హెడ్లోనే ఉంటుంది ఆయనకి. హెడ్ స్ట్రాంగ్ అనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పొగరు అదంతా కూడా ఉంటుంది కాబట్టి ఈ 14 కానీ 4 కానీ 24 కానీ అది ఉంటుంది. హెడ్ వెయిట్ అని కూడా చెప్పొచ్చు. దాన్ని డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మిగతా దాంట్లో కొంచెం వీక్ అనే చెప్పుకోవాలి. అందుకనే కొంచెం ఈ 14 కానీ 4 వాళ్ళు కానీ డైరెక్ట్ 4 వచ్చిన వాళ్ళు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇది ట్రంప్ గారి గురించే కాకుండా మనకు మిస్ అయిన నంబర్స్ ఏమున్నాయి, అతని నంబర్లో మనకు 2, 3, 5, 7, 8 ఈ మిస్ అయినాయి ఆయన డేట్ ఆఫ్ బర్త్లో. అవి ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ద్వారానా లేకపోతే మ్యారేజ్ డేట్ ద్వారానా, ఎలా చేసుకుంటే బాగుంటుంది? మనము అందరిలాగా ఒక మనిషిలాగా ఎక్కువ ఆయనలా కాకుండా, నేను ఎందుకు ఆయన ఎగ్జాంపుల్ చూపించానంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాడు, అందరు చీ అనేలాగా ఉన్నాడు. ఇప్పుడు మన ముందు చెప్పకపోయినా సరే పక్కన అలా మాట్లాడుకుంటారు కాబట్టి మనకు తెలియకుండానే తప్పు జరిగిపోతుంటుంది, మనకు తెలియకుండానే అసహ్యం పెంచుకుంటారు. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి.